హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఎస్జే ఛానల్ అండి. చూడండి, ఈరోజు మా ఇంటి ముగ్గు ఇది. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. నేను ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా 3 మిక్స్ చేసేస్తాను. చికెన్ ఎవరో కానీ చెప్పారండి నాకు, వేపేసి చికెన్ కూర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందుకు నేను వేపాను. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. లేచి అదిగోండి బయట చూసేస్తున్నాడు, అదుగుని పరిగెట్టేస్తున్నాడు. ఇదిగోండి, తినైతే తెల్లవారు 4 గంటలు లేచాడు. ఎందుకు లేచాడో తెలీదు. 4 గంటలు లేచి 5 వరకు తెలియసి ఉన్నాడు. పడుకొని మళ్ళీ ఇప్పుడు లేచాడు. ఇదిగోండి మా బాబుకి జలుబు దగ్గు, అందువల్ల అలా ఉన్నాడు. ఇదిగోండి నూనె రాస్తే ఇంకా చాలు అంటున్నాడు. వాడానికి ఇంత డల్గా ఉన్నాడు, లేకపోతే హుషారుగానే ఉంటాడు. అలా కంగారు పడే ఆడే దెబ్బలు తగిలించుకుంటాడు కూడా. ఇదిగోండి ఫైనల్లీ చికెన్ కూర రెడీ. ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. బట్టు ఇదిగోండి, ఈరోజు టిఫిన్ అయితే ఇది. సో ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి. సారీ అండి, ఇది నేను రాఖీ పండగ అయింది కదా మన సోమవారం. నేను రాఖీ కడితే వాళ్ళకి పెట్టిన చీర అండి ఇది. బ్లౌజ్ అయితే ఇదండి, బ్లౌజ్ ఇలా వచ్చింది. నేనైతే చీరలు ఎక్కువ కట్టనండి, ఎక్కువ డ్రెస్లే వేస్తాను. అందుకే ఈ చీరని డ్రెస్ కుట్టిద్దామా లేదా జాకెట్ కుట్టిద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నానండి. కొంతమంది డ్రెస్ కుట్టించుకుంటున్నారు, కొంతమంది చీర బాగుంటుంది అంటున్నారు. మీరు ఇది డ్రెస్ కుట్టిస్తే బాగుంటుందో లేదా చీర వదిలేస్తే బాగుంటుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ వాచింగ్.